హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వెలగపండుతో నిలవ పచ్చడి ప్రిపేర్ చేద్దాం. ఇవి వెలగ పండ్లండి. ఇవి ఈ సీజన్లో మాత్రమే వస్తాయి, వినాయక చవితి టైంలో. మనకి ప్రకృతి ఏ సీజన్లో ఏవి మన ఆరోగ్యానికి అవసరమో అవి అందిస్తుంది. కాబట్టి మనం సీజనల్గా వచ్చే వాటిని కంపల్సరీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. వీటిని ఇలా మధ్యకి బ్రేక్ చేస్తే మనకి లోపల ఇలా పల్ప్ కనిపిస్తుంది. ఇలా ఇప్పుడు దీన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇలా పై పెంకు తీసేసి లోపల ఉన్న పల్పుని తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక 2 కాయలతో ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ఒక 3 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు, ఈ రెండింటిని కలిపి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ నిమ్మరసం, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కారము, ఉప్పు, జీలకర్ర మెంతి పొడి వేసి కలుపుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు కారంలో నిమ్మరసం వేసి కలిపేసుకోవాలి. ఆ తర్వాత పోపు కూడా వేసి కలుపుకోవాలి. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసి కలిపేస్తే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వెలగపండు పచ్చడి 1 నెల రోజుల వరకు నిలువ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. వెలగపండు పులుపుగా ఉంటుంది. ఒక 1 డే తర్వాత ఇది మంచిగా ఊరి మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం కలిపేసి ఒకరోజు ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో వచ్చేది కాబట్టి మీరు కూడా కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్గా రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది. ఒక 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక 10 వరకు ఎండుమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిర్చి ఆనియన్స్ని రెండింటిని వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ఉప్పు మీకు తగినంత వేసుకోండి. 1 స్పూన్ కొబ్బరి పొడి,
హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు చికెన్లో మిక్సీ పట్టుకున్న ఆనియన్, ఎండుమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఉప్పు వేసిన వీడియో స్కిప్ అయింది. ఇలా అన్నింటినీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇందులో కొంచెం దాల్చిన చెక్క, షాజీరా వేసి ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి మూత పెట్టేసి ఒక 3 to 4 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత వీటిని వేసి బాగా కలిపేసి మళ్ళీ ఇంకొక 3-4 minutes బాగా ఫ్రై చేసి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా బాగా తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ డిష్లోకి మార్చుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎగ్ మంచూరియన్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక 5 eggs, ఒక ఆనియన్, 2-3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 3 tablespoons కార్న్ఫ్లోర్, 3 tablespoons మైదా, 1 స్పూన్ టమాటా కెచప్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, హాఫ్ స్పూన్ వెనిగర్, హాఫ్ స్పూన్ సాల్ట్. 5 eggsలో 4 eggsని ఉడికించుకొని ఇలా ఒక్కొక్క ఎగ్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్లో మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా గిలా కొట్టుకొని ఇందులోనే మైదా పిండి, ఇప్పుడు ఇందులో మైదా పిండి, కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి.
ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని ఇందులో డిప్ చేసి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా టర్న్ చేస్తూ దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకొని మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి అన్నీ హై ఫ్లేమ్ మీద బాగా టచ్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సాసులన్నీ వేసుకోవాలి. టమాటా కెచప్, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వైట్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సాస్ చిక్కబడిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఈ సాస్ అంతా వీటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసుకుంటే మనకు ఎగ్ మంచూరియన్ రెడీ. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక 4 ఎగ్స్ని ఉడికించి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక టమాటాను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ జీరా పౌడర్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు పెరుగు, కొంచెం కసూరి మేతి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం దాల్చిన చెక్క, చాజీరా, లవంగాలు, ఇలాచీలు వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు టమాటాలను ఉడికించాలి. టమాటాలు ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని బాగా కలిపేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కసూరి మేతి కూడా వేసి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా వేసుకోవాలి. వన్ సైడ్ ఉడికిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి ఇంకొక వైపు కూడా ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎగ్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేద్దాం. ఇందుకోసం ఒక 1/2 kg ఫిష్ పీసెస్ని ఇలా కాస్త థిన్గా ఉండేట్లుగా కట్ చేయించుకోవాలి. 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఒక నిమ్మకాయని రసం తీసి పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కారము, ఉప్పు, గరం మసాలా, జీరా పౌడర్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నిమ్మరసం కూడా వేసి అన్నింటినీ ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మరసం పేస్ట్ లాగా కలుపుకోవడానికి సరిపోకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి దీన్ని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ పేస్ట్ని ఇలా ఫిష్ పీసెస్కి అప్లై చేయాలి. ఇలా ముక్కలన్నింటికి బాగా పట్టించాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక 1 అవర్ వరకు రెస్ట్ ఇవ్వాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి. ఈ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పీసెస్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ 2-3 డేస్ వరకు నిలువ ఉంటుంది. అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనం ఎప్పుడంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట.
ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుంటే మనకు ఫిష్ ఫ్రై రెడీ. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అన్నం వండుకుందాం. అన్నం వండుకోవడం ఏంటి, అది కూడా చూపించాలా అనుకుంటున్నారా? కానీ ఇది మామూలుగా వండుకునేది కాదు, కలితో అన్నం వండుకోవడం. ఇది చాలా పురాతనమైన శాస్త్రీయమైన పద్ధతి. పూర్వంలో ప్రతి ఒక్కరి ఇంటిలో కలికుండ ఉండేది. దీనిని లక్ష్మీప్రదంగా భావిస్తారు. ఆరోగ్యం, పరిశుభ్రతే లక్ష్మీదేవి నిలయం, కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేదన్నమాట. ఇప్పటికీ గృహప్రవేశ సమయాలలో కలికుండతో ప్రవేశిస్తారు. మరి కలికుండలో ఏముంటుంది? ఇది కేవలం ఆచారంగానే భావిస్తున్నారా? కానీ దాని వెనుక శాస్త్రీయపరమైన ఆరోగ్య సూత్రం దాగి ఉంది. దీన్ని ఎలా తయారు చేస్తారు, ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఇలా వండిన ఆహారం తీసుకోవడం వల్ల బీపీలు, డయాబెటీస్, ఒబేసిటీ, మలబద్ధకం, ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా మన దరిదాపుల్లోకి రావు. ఇది చాలా శాస్త్రీయ పద్ధతిలో చేసే వంటకం. పూర్వం అందరూ ఇలా వండుకొని తినేవాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కొత్త కుండను తెచ్చి శుభ్రపరిచి దాన్ని పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పసుపు యాంటీబయాటిక్, ఇది బ్యాక్టీరియాను లోపలికి వెళ్ళనీయదు. అయితే మన వాళ్ళు ఒక మంచి రోజు చూసి మొదలు పెడతారు. దీన్ని ఒక పరిశుభ్రమైన చల్లటి ప్రదేశంలో ఉంచుతారు. ఎవరి సంప్రదాయాలను బట్టి వాళ్ళు అలంకరించుకుంటారు. ఇక తయారు చేసే విధానంలోకి వెళ్దాం. మొదటి రోజు చేయాల్సింది, ముందుగా మన ఇంట్లో వాళ్లకు సరిపడా అన్నం వండుకోవడానికి కావాల్సిన బియ్యం తీసుకొని ఒకసారి కడిగి నీటిని వంపేయాలి. 2 సార్లైనా కడిగి వంపేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇందులో నీళ్లు పోసి పెట్టాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు సరిపోతాయి మామూలుగా అన్నం వండుకోవడానికి. కానీ గంజి వంచుకోవాలి కాబట్టి ఒక గ్లాస్కి 3 గ్లాసుల వరకు నీళ్లు, అంటే ఎక్కువ నీళ్లు పోసి అన్నం వండుకోవాలి. ఇలా కుండలో ఎసరు పెట్టి నీళ్లు మసిలేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యంలోంచి నీళ్లను ఒక పాత్రలోకి వంచుకోవాలి. ఈ నీటిని ఆ తర్వాత బియ్యాన్ని ఎసట్లో పోసుకోవాలి. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అన్నమాట. ఇప్పుడు బియ్యాన్ని ఎసట్లో వేసుకొని అన్నం వండుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత మిగిలిన నీటిని వార్చుకోవాలి. దాన్ని గంజి అంటారు. గంజి వార్చుకోవాలి. ఇలా మిగిలిన నీటిని అన్నంలోంచి పూర్తిగా వంపేసుకోవాలి. ఇప్పుడు మనకి గంజి రెడీ అయింది. ఇది గంజి, నెక్స్ట్ బియ్యం కడిగిన నీళ్ళు. ఇవి 2, బియ్యం కడిగిన నీళ్ళు, గంజి, ఈ రెండింటిని కలికుండలో పోసుకోవాలి. ఇది మొదటి రోజు చేయాల్సిన పని. ఇలా 2 ఇందులో పోసిన తర్వాత ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పేసి మూత పెట్టేసి పెట్టుకోవాలి. అలాగే రెండవ రోజు కూడా సేమ్ ఇదే విధంగా బియ్యం కడిగిన నీటిని, గంజిని తీసుకొని ఈ కుండలో పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మూత పెట్టేసుకోవాలి. ఇక మూడవ రోజు మూత తీస్తే మనకి ఇలా నీటి తేట అడుగున ఇలా పేరుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ పైన తేటనే కలి అంటారు. మూడో రోజు అన్నం వండుకోవడానికి నీటికి బదులుగా ఈ కలి నీటిని ఎసరుగా పెట్టి అన్నం వండుకోవాలి. అడుగున ఇలా ఉంటుంది. ఈరోజు కూడా బియ్యం కడిగిన నీళ్ళని తీసి పెట్టుకోవాలి. అలాగే కలితో అన్నం వండాక తీసిన గంజిని కూడా తీసుకొని మళ్ళీ యథావిధిగా ఈ కుండలో పోసుకోవాలి.
ఇది కలితో ఎసరు పెట్టుకొని అన్నం వండుకోవడం అన్నమాట. ఇలా వండిన అన్నాన్ని కలి అన్నము అంటారు. ఈ అన్నం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ఇలా వండుకొని తినడం వల్ల. అలాగే ప్రతిరోజు ఇలాగే చేయాలి. మరి ఎన్ని రోజులు ఇలా చేయాలి? వారానికి ఒకసారి కుండను శుభ్రంగా కడిగి యథావిధిగా ఉంచుకోవాలి. దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మామూలుగా శుక్రవారం కుండలోంచి కలి తీసి వండిన తర్వాత శుభ్రం చేసి మళ్ళీ అందులో బియ్యం కడిగిన నీళ్ళు ఆ రోజు తీసిన గంజిని పోసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కుండను శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే కలి వారం తర్వాత పులిసిపోతుంది కాబట్టి. ఇలా ప్రతిరోజు కలితో అన్నం వండుకుంటే మనకు ఎంతో ఆరోగ్యం. ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరిదాపుల్లోకి రావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రిపరేషన్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి. 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారము, 1/2 స్పూన్ వరకు ఉప్పు మీకు తగినంత వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి, గరం మసాలా కోసం లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటే గరం మసాలా ప్రిపేర్ చేశాను. ఇది 1 స్పూన్, 1/2 కప్పు పెరుగు, కొంచెం మెంతి కూర. ఇప్పుడు చికెన్కి కారము, ఉప్పు, కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలిపి చికెన్కి పట్టించాలి. మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ వరకు దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఫస్ట్ కొంచెం దాల్చిన చెక్క, షాజీరా వేసుకోవాలి. ఆ తర్వాత మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర పచ్చిదనం అంతా పోయి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చికెన్ 3/4 వంతు ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీ సరిపోతుంది అనుకుంటే ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. లేదంటే ఈ స్టేజ్లో కొంచెం వాటర్ పోసుకోండి, గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు. ఇప్పుడు ఇందులో గరం మసాలా, కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టి మళ్ళొక 7-8 మినిట్స్ ఉడికించుకుంటే మనకి టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రిపరేషన్ కూడా ఇది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనము చికెన్ పకోడీ తయారు చేద్దాం. ఇందుకోసం 2 స్పూన్ల కారము, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా,
1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ నిమ్మరసము, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి. కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా చికెన్ ముక్కలకి నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకు వీటిని బాగా పట్టించాలి. ఫుడ్ కలర్ వాడాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి, కానీ నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. ఇలా బాగా ముక్కలకు పట్టించిన తర్వాత ఇప్పుడు శనగపిండి, బియ్యపిండి కూడా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎంత ఎక్కువ టైం ఉంటే అంత బాగా టేస్టీగా వస్తాయి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు చిలకరించి కలుపుకొని వీటిని ఇలా పకోడీలాగా చేసుకోవాలి. ఇది 2-3 నిమిషాలలో వేగిపోతాయి. జస్ట్ 3 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. ఆ తర్వాత వీటన్నిటిని తీసి డిష్ అవుట్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా తయారు చేసుకునే చికెన్ పకోడీ రెడీ అవుతుంది.